సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాటి వీడియోలో మీరు చూడబోతున్నారు ఆరీ లేదా మగ్గం వర్క్ నెక్ని ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలో. ఎందుకంటే ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. మగ్గం వర్క్ ప్యాటర్న్ నెక్ లైన్స్ని ఎలా స్టిచ్ చేయాలని నా ప్రీవియస్ వీడియోస్లో మీ అందరికీ చూపించాను ఈ మగ్గం వర్క్ని ఎలా క్రియేట్ చేయాలో. సో దీన్ని బేస్ చేసుకొని నేను నెక్ లైన్ని ఎలా కట్ చేసి పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి నేను క్రాప్ టాప్ చేస్తున్నాను లెహంగాకు. మీరు సేమ్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో బ్లౌజ్ నెక్ లైన్స్ కూడా ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ ప్యానల్ని కట్ చేశాను. ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. సో సెంటర్లో కట్ చేసి సపరేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎల్బో లెంత్ స్లీవ్స్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. మగ్గం లేదా డిజైనర్ వర్క్ బ్లౌజెస్కి లైనింగ్తోని మనం బేస్ చేసుకొని స్టిచ్ చేస్తామన్నమాట. కాబట్టి ఇవన్నీ నేను పక్కన పెట్టేసి లైనింగ్ తీసుకుంటున్నాను. సో ముందుగా లైనింగ్ మీద మనం కొలతలు ఏవైతే ఉన్నాయో బాడీ మెజర్మెంట్స్ అవి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇది ప్రిపేర్ చేయబోతున్నాను 11 years ఏజ్ గ్రూప్కి. సో దాని రిక్వైర్మెంట్ బట్టి నేను మెజర్మెంట్స్ మార్క్ చేస్తున్నాను. మీరు కూడా మీ మెజర్మెంట్స్ ఈజీగా ఇలా మార్క్ చేసుకోండి లైనింగ్ మీద. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయబోతున్నాను. కింద ఈ లైన్ మీద, అలాగే సైడ్స్, ఆర్మ్ హోల్. నెక్ లైన్ని నేను వదిలేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్ విడ్త్ వచ్చేసి 6 inches. నెక్ డెప్త్ ఏదైతే ఉందో అది మనం మగ్గం వర్క్ డిజైన్ చేసాం కాబట్టి డెప్త్ మార్కింగ్ అవసరం ఉండదండి. సో ఇది ఏదైతే ఉందో నెక్ లైన్ మీద అంతే నెక్ డెప్త్తోని స్టిచ్ చేస్తామన్నమాట. దీనికోసం నేను యూస్ చేస్తున్నాను డబల్ సైడెడ్ పైపింగ్ ఫూటర్. ఇది మీరు సింగిల్ సైడ్ ఫూటర్ అయినా యూస్ చేయవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్ లైన్ మనం స్టిచ్ చేసి ఉంది కదా ఆరీ మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ ఎగ్జాక్ట్ దాని పక్కన నుంచే స్టిచ్ చేయబోతున్నాను. అలాగే దీని కింద లైనింగ్ కూడా ఉందన్నమాట. లైనింగ్ అండ్ మీద టాప్ లేయర్ రెండు రైట్ సైడ్ సేమ్గా పెట్టుకొని నెక్ లైన్ మీద స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎలాంటి నెక్ లైన్స్ అంటే యూ షేప్, వి షేప్, పాట్ నెక్ ఎలాంటి నెక్ లైన్స్ అయినా ఇదే మోడల్లో మనం స్టిచ్ చేయాలి. సో చూస్తున్నారు కదా లైనింగ్ కింద ఉంది, మీద టాప్ లేయర్ నెక్ లైన్ స్టిచ్ చేసాము. ఇప్పుడు దీని పక్కన కొద్దిగా ప్లేస్ వదులుతూ ఈ ఇన్నర్ ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో అది ట్రిమ్ చేస్తున్నాను. అలాగే నెక్ లైన్ మీద అంతా స్లిట్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కర్వ్ షేప్ కదా. పర్ఫెక్ట్గా నెక్ లైన్ డిఫైన్ అవ్వాలంటే మటుకు ఇలా స్లిట్స్ చేస్తూ టర్న్ చేస్తే మనకు ఆ షేప్ ఏదైతే ఉందో అది అద్దినట్టు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా నెక్ లైన్ కంప్లీట్గా స్టిచ్ అయిపోయింది ఇప్పుడు. అలాగే ఇప్పుడు నేను దీని మీద టాప్ స్టిచ్ చేయబోతున్నాను మిషన్తోనే. కాకపోతే కొన్ని వర్క్స్ నెక్ లైన్స్ ఎలా ఉంటాయంటే స్టోన్ లేస్, బీడ్ వర్క్ లేస్ అలా ఉంటుంది. అటువంటి వాటికి టాప్ స్టిచ్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనము దాని మీద హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్లీవ్స్ కూడా ఇందాక నెక్ లైన్ మాదిరిగానే స్టిచ్ చేయబోతున్నాను. కింద లైనింగ్ పెట్టి రెండు రైట్ సైడ్స్ సేమ్గా ఉంచుకొని జస్ట్ ఆ చైన్ స్టిచ్ ఉంది కదా దాని పక్క నుంచే స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కింద స్లీవ్ ఓపెనింగ్స్ అని. లైనింగ్ వచ్చేసి మనం స్లీవ్స్ షేప్ ఏదైతే ఉందో అది కట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని టర్న్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ కింద బేస్ లైన్ ఏదైతే ఉందో ఆరీ చైన్ స్టిచ్ అది అలానే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఇలానే బేస్ చేసుకొని పక్కన సైడ్స్ అన్నిటిని కట్ చేయబోతున్నాను. లైనింగ్ని పక్క నుంచే టాప్ లేయర్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిజైనర్ వర్క్ బ్లౌజెస్లో వర్క్ చేయడం ఒక వంతు అయితే మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవడం ఒక వంతు. కాబట్టి మనం బయట వాటి కోసం చాలా ఎక్కువగా ఖర్చు చేస్తుంటాం. బట్ ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతే మనం ఈజీగా ఇంట్లోనే లైనింగ్ని కంప్లీట్గా టర్న్ చేసుకొని దాని మీద నెక్ లైన్ ఉంది కదా జస్ట్ దాని మీద టాప్ స్టిచ్ చేయబోతున్నాను. ఇందాక చెప్పాను కదా బీడ్స్ లేదా స్టోన్ వర్క్ ఉంటే మనకి ఇలా టాప్ స్టిచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది.
అప్పుడు మనము ఇన్విజిబుల్ హ్యాండ్ స్టిచెస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే లైనింగ్ యూతలకు రాకుండా పర్ఫెక్ట్గా నెక్ లైన్ మీద చక్కగా కనిపిస్తుంది. ఈ నెక్ లైన్ మీద కూడా బీడ్స్ వర్క్ ఉంది కదా, కాబట్టి నేను కొద్దిగా జరుపుతూ స్టిచ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నెక్ లైన్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏవైతున్నాయో వాటిని ట్రిమ్ చేసుకుంటాను. అంటే ఈ ఆర్మ్ హోల్ సైడ్స్ లైనింగ్ కట్ చేసాం కదా, ఇప్పుడు టాప్ లేయర్ని ఇది బేస్ చేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్ చేస్తే మటుకు మన బ్లౌజ్ ఏదైతే ఉందో డిజైనర్ బ్లౌజ్ని ఇంట్లోనే ఎంత చక్కగా ఈజీగా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి స్లీవ్స్ ఓపెనింగ్ అండి. చూస్తున్నారు కదా, ఆరి చైన్ స్టిచ్ దాని పక్కనే స్టిచ్ చేయబోతున్నాను. ఎందుకంటే మనము టాప్ స్టిచ్ చేయలేదనుకో ఆ లైనింగ్ ఏదైతే ఉందో అది కింద నుంచి యువతలకు వచ్చేస్తుంది, అప్పుడు అది అన్ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. కాబట్టి నీట్గా ప్రొఫెషనల్గా బయట కుట్టినట్టు అనిపించాలనుకుంటే ఇలాంటి ట్రిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు మీరు కూడా. సో నేను ఈ క్రాప్ టాప్కి నెక్స్ట్ స్లీవ్స్ జాయిన్ చేస్తాను. ఇది బ్యాక్ ప్యానెల్స్ పెట్టి షోల్డర్స్ జాయిన్ చేశాక స్లీవ్స్ జాయిన్ చేస్తాను అనమాట. ఈ విధంగా మన నెక్ లైన్ ఫినిష్ అవుతుందండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ సజెషన్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.